సేపుడి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గంజి రామదాసు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన నేతలు. పండగ రోజు ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సేపుడి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గంజి రామదాసు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు నేతలు. గుడివాడలో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. గుడివాడ అభివృద్ధికి రాము చేస్తున్న కృషి జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితం కావడం గొప్ప విషయమన్నారు. అమెరికాలో డబ్బు సంచులతో ఉన్న వ్యక్తులను కాదని గుడివాడ మీద ప్రేమతో ఉన్న రాముకు అవకాశం ఇచ్చారని కమలవర్ధనరావు పేర్కొన్నారు. తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండగ రోజు ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషకరమని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. సీపుడి గ్రామంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము సంక్రాంతి పండగ రోజు పర్యటించారు. గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న కీర్తి శేషులు గంజి రామదాసు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రామదాసు విగ్రహాన్ని ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి కేంద్ర నిధులతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, అనేక పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. గుడివాడ వచ్చేటువంటిది ఇది నేషనల్ హైవే కింద లేదు. యాక్చువల్గా రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు. అది ఇంతకుముందు ఓన్లీ గుడివాడ వరకే శాంక్షన్ అయింది. ఈ గ్రామ ప్రజానికానికి అందరికి కూడా బాగా అంటే ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఏదైతే ఈ 10 కిలోమీటర్లు ఉందో గుడివాడ నుంచి పామరికి దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి రోడ్డు నిర్మించారు. తద్వారా మీరు ఇటు నుంచి అటువైపు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాం. అదే రకంగా మీరందరూ చూశారు, గుడివాడలో ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. ఏ రైల్వే గేటు పడినా రెండో రైల్వే గేట్ కూడా పడినట్టే దాదాపుగా. సో అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 90 నుంచి 100 ట్రైన్స్ ఆ 2 గేట్ల మధ్య వచ్చే కానీ పోయే కానీ ఉంటాయి. ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి నితిన్ గడ్కరీ గారితో వెళ్ళి ఆయనతో మాట్లాడి, సార్ ఇది గుడివాడ పరిస్థితి అని చెప్తే, యాక్చువల్గా అటు నుంచి బైపాస్ రోడ్డుగా పోయింది కాబట్టి రూల్స్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు. సో అధికారులు అడ్డం పెట్టినా మీరు చెప్పేది కరెక్టే, కానీ మరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అనేటువంటిది ఆయన కూడా అడిగి తర్వాత ఒక స్పెషల్ ఫండ్స్లో నుంచి 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. తద్వారా ఈరోజు ఆ 2 రైల్వే గేట్లకి త్వరలోనే దాదాపు 3 కిలోమీటర్ల ఒక పెద్ద ఫ్లైఓవర్ వస్తూ ఉంది. సో గుడివాడ పట్టణానికి చదువుకునేటువంటి పిల్లలు ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు కానీ, లేదా వ్యాపార వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా సో ఒక చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇందాక మచిలీపట్నం పోర్టు గురించి కమలవర్ధన్ గారు కూడా చెప్పారు. ఎప్పుడో డచ్ వారు దాదాపు 100 సంవత్సరాల కిందట మచిలీపట్నంలో ఒక జెట్టి ఉండేది, ఇక్కడికి ఓడలు వచ్చాయని చెప్పి ఒక చరిత్ర ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మద్రాస్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే అక్కడ పోర్టు ఉంది. అదే రకంగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది అంటే అక్కడ పోర్టు ఉండటం ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావటం, అది అక్కడ ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరగటం, పొలాల రేట్లు పెరగటం, తద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. సో గత 5 సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా చేయాలనేది ఆలోచించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పిచ్చి ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ఒక ఈపీసీ కాంట్రాక్ట్ని పిలిచి మరి డెవలప్ చేస్తూ ఉంది. ఒక్కసారి మచిలీపట్నం పోర్టుకు వస్తే ఈ జిల్లా మొత్తం కూడా కొన్ని వేల మందికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి. మీరు ఎవరైతే సమర్థవంతంగా పనిచేసుకునేటువంటి వాళ్ళు వాటన్నిటికి కూడా వాళ్ళందరికీ కూడా అది ఒక మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. పోర్ట్ అనేది ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అభివృద్ధి అనేది ఉంటుంది. అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా
నా పార్లమెంటు మన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్కి స్థానిక ఎంపీ కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్కి డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ కూడా నేనే ఉన్నా. సో ఇప్పుడు దాన్ని కూడా అనేక విధాలుగా ఇక్కడి నుంచి అమెరికా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీన్ని దుబాయ్ వరకు ఒక కనెక్టివిటీ ఎమిరేట్స్ని ఇవ్వమని చెప్పేసి అడిగాం. అక్కడి నుంచి వెళ్ళినట్లయితే వేరే వేరే దేశాలన్నిటికంటే మహేష్ గారు లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతా ఉంటాయి, ఎవరైతే అమెరికా నుంచి వచ్చారో ఇట్లాంటివి. అదే రకంగా ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ నుంచి డైరెక్ట్గా యుఎస్ అలాంటి వాటికి కూడా ఫ్లైట్లు ఇవ్వమని చెప్పేసి కూడా మేము ప్రతి మీటింగ్లో అడుగుతా ఉన్నాం. చూసుకుంటున్నాం, చాలా వరకు సాధ్యమైనంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాం. కానీ ఆ ఒక్కసారి ఆ మెయిన్ రోడ్ పడిపోతే అసలు గుడివాడ ముఖ చిత్రం మారిపోతుంది. ఒకసారి చూస్తే గుడివాడలో ఎవరైనా పెట్టుబడులు రావాలంటే మనం చూసి వస్తారు, మన ఏరియాని చూసి వస్తారు, ఏంటి ఇది అనేది చూస్తారు. ఇంత ముందులా చెత్త అలాగే పడి ఉంటే ఎక్కడికక్కడ పడేసి ఉంటే మనకి నిజంగా వచ్చేవారు ఎవరైనా ఒకసారి ఆలోచించుకొని. కానీ ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది గుడివాడ మీద, ఎందుకంటే సాయంగా ఉంది గుడివాడ అనగానే మనకి ప్రపంచంలోనే మన రాష్ట్రంలో అయితే కనుక గుడివాడ అనేది రికగ్నైజబుల్ నియోజకవర్గంగా చేశారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఇక్కడ పడటం వల్ల మన పుణ్యం, బేసిక్గా ఆయన ఇక్కడ పోటీ చేస్తాం అనేది కూడా మన పుణ్యం. సో మనం చేసుకున్న పుణ్యం ఆయన చేయడం వల్ల గుడివాడ మీద సహజంగా ఆసక్తి ఉంటుంది. గుడివాడలో ఏం జరిగినా కానీ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా చూస్తూ ఉంటుంది. సో అదే దాన్ని మొన్నటిదాకా నెగిటివ్గా చూశారు. ఇప్పుడైతే కనుక పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను ఈ రోజు సంక్రాంతికి మనం చేసుకున్న పనులకి ఎంతో మంది వచ్చి చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అలాంటి దాంట్లో నేను కూడా గర్వంగా బాలసోర్ గారు ధైర్యంతో నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా, నెక్స్ట్ టైం చూసుకోండి సమ్మర్ నెక్స్ట్ టైం కల్లా గుడివాడ ఇంకా మార్పు మీకు కనపడుతుంది. ఆ మార్పును గమనించడానికి కూడా చెప్తాను. అలాగే ఈ గ్రామానికి సంబంధించి నాకు కూడా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది చదువుకుని ఉన్నారు, ఎంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకసారి దయచేసి ఇంతకు ముందు మీరు ఏమైనా ట్రై చేసి ఉంటారేమో తెలియదు, ఇంకా ఎంతమంది చదువుకున్నంతగా మన గ్రామాభివృద్ధి కనపట్టలేదు. వాస్తవం ఈ గ్రామం కానీ ఆ గ్రామం కానీ ఇంకెక్కడో ఉండాల్సిన గ్రామాలు, ఇంకా మనం రోడ్ల కోసం డ్రైనేజీల కోసం చూసుకోవాల్సిన పరిస్థితి కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఆదర్శవంతంగా ఉంచుని బేసిక్గా ఇది మోడల్ గ్రామం ఎలా ఉండాలి అనేది చూసుకోగలిగిన స్థాయిలో ఉండాల్సిన వ్యక్తులందరూ ఇక్కడ పుట్టారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, మీరందరూ కలిసి కూర్చున్న ఒకసారి ఒక మీటింగ్ అయ్యండి. కమలార్థన్ గారు మీరు టేకప్ చేయండి. మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి చాలా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ట్రైనింగ్లు పెట్టుకోవచ్చు, ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అనేక రకాలుగా చేసుకోగలిగినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరితో కూర్చోండి, నేను మనసు పెట్టి పని చేస్తా, నాకు ఇష్టం ఇలాంటి మీరందరూ మీరు ముందుకు వస్తే. ఎందుకంటే మాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, మీరు బ్యూరోక్రాట్స్ కింద మీకు తెలిసినవి చాలా ఉంటాయి, ఇంకెన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ తెచ్చుకోవచ్చు, అది ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇది ఎలా చేయొచ్చు అనేది మీ సలహాలు తోటి ఇంకా అత్యంత గొప్ప అభివృద్ధి సాధించుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఎప్పుడైనా కానీ ఒక్క మీటింగ్ పెట్టుకుంటే అక్కడ మీకే ఇంట్రెస్ట్ వస్తున్నా, నేను అసలు వదలను మిమ్మల్ని, ఆ రకంగా చూసుకుంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈ గ్రామం ఆదర్శవంతంగా తీర్చి చూపిద్దాం. ఒక్కసారిగా మిగతా వాళ్ళందరిలో కూడా ఒక చేంజ్ అనేది వస్తుంది అనేది, దానికోసం మనం ముందుగా ఎవరో ఒకరు అడిగేయాలి. ఏదైనా కానీ ఒక చోట బిగిన వాళ్ళు అభివృద్ధి ఎక్కడైనా కానీ ఒక అడిగేయాలి. ఇప్పుడు గంజిరామారావు గారు ఒక అడుగు ముందుకు వేశారు కాబట్టి రామదాస్ గారు మీరు మీకు ఇన్ని చేయగలిగారు. సో అదే రకంగా మనం కూడా ఒక అభివృద్ధిలో ఒక అడిగేసి చూపిద్దాం, మిగతా వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. అందుకని మీ అందరి సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.